నిజమైన శక్తి యూనిఫామ్లో ఉంటుంది. అది ధైర్యానికి ప్రతీక. జిల్లాలోని నేరాలను తగ్గించి మహిళల భద్రతను బలోపేతం చేసిన ఒక అధికారి. POCSO కేసులను మేజర్ కన్విక్షన్ లో సాల్వ్ చేసి వేలాది మంది ప్రజల్లో న్యాయం పైన నమ్మకాన్ని నిలిపిన నాయకురాలు. ఎంతో మంది అమ్మాయిలు కూడా చూస్తూ ఉంటారు. మీ ఇన్స్పిరేషన్ ఎవరు తెలియజేస్తారు? సమాజం కోసం, ప్రజల కోసం. దీనికి మీ ఫ్యామిలీ సపోర్ట్? నా కంప్లీట్ గా పోలీస్ ఫోర్స్ లో బయాస్ కానీ డిస్క్రిమినేషన్ కానీ ఏమైనా ఫేస్ చేస్తారా? దేర్ ఇస్ నైట్ డ్యూటీస్, వర్క్ బ్యాలెన్స్ మేనేజ్ ఎలా చేస్తున్నారు? అలవాటు అయిపోతుందండి అందరికీ. జిల్లాలో మహిళలపై క్రైమ్ తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? క్రైమ్ అగైన్స్ విమెన్ మీద ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ లో రావాలనుకుంటున్నారో యంగ్ గర్ల్స్, ఉమెన్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫోకస్. మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ అజిత విజయన్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడతాం. మేడం నమస్కారం. మేడం నమస్తే అండి. ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ మేడం. మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్. ఎంతో మంది అమ్మాయిలు కూడా చూస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా మీరు అసలు IPSలోకి ఎలా ఎంటర్ అయ్యారు? మీ ఇన్స్పిరేషన్ ఎవరు తెలియజేస్తారా? సమాజం కోసం, ప్రజల కోసం సేవ చేయాలనేది ఉంది. అండ్ ఎడ్యుకేషన్ అయిపోయాక అండ్ కొంచెం వర్క్ ఎక్స్పీరియన్స్ అయిపోయాక గవర్నమెంట్ సర్వీసెస్ లో, సివిల్ సర్వీసెస్ లో రావటం వల్ల ప్రజలతో ఇంటరాక్షన్ ఉన్న జాబ్ అవగాహన కలిగింది. సో అలా సర్వీసెస్ లోకి వచ్చాను. అండ్ బీయింగ్ ఇన్ యూనిఫామ్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్. యూనిఫామ్ లో ఉన్న విమెన్ ని చూస్తే ఆబ్వియస్లీ మనకు అందరికి ప్రైడ్ అనిపిస్తుంది. సేఫ్ గా ఫీల్ అవుతాము. ఒక విమెన్ కి ఈజీగా చెప్పుకోగలుగుతాము అనేది అనిపిస్తూ ఉంటుంది. సో అలాగా నాకు అనిపించింది. ఆబ్వియస్లీ 50% ఆఫ్ ద పాపులేషన్ ఇస్ విమెన్. మనం ఏమైనా చేయొచ్చు, సమాజానికి సహకరించవచ్చు అనేది అనిపించింది. దీనికి మీ ఫ్యామిలీ సపోర్ట్? నాకు కంప్లీట్ గా ఫ్యామిలీ సపోర్ట్ ఉందండి. పేరెంట్స్ కానీ, హస్బెండ్ కానీ, ఆల్ ఆఫ్ దెమ్ బై గాడ్స్ గ్రేస్ అందరూ నాకు ఫుల్లీ సపోర్టివ్ ఇన్ మై డెసిషన్స్. yes ma'am. ఈ పోలీస్ ఫోర్స్ లో మీరు ఎప్పుడైనా బయాస్ కానీ డిస్క్రిమినేషన్ కానీ ఏమైనా ఫేస్ చేస్తారా? ఇట్ ఈస్ ఆల్ మ్యాటర్ ఆఫ్ పర్సెప్షన్ కూడా ఉంటుంది అండి. దేర్ ఇస్ అన్ని ప్రొఫెషన్స్ లో ఒడిదుడుకులు ఉంటాయి, ఫెయిల్యూర్స్ అనేవి ఉంటాయి. ఒక ఫోకస్డ్ గోల్ తో వెళ్ళి ఏమైనా ఫెయిల్యూర్స్ వచ్చినా గానీ మళ్ళీ లేచి మూవ్ ఆన్ టువర్డ్స్ సక్సెస్. దట్ ఈస్ ద మంత్ర. మేల్ డామినేటెడ్ ఫీల్డ్ మేడం ఇది. మీరు ఒక అథారిటీని ఎస్టాబ్లిష్ చేయడం ఎలా అనిపిస్తుంది? నథింగ్ లైక్ దట్. వన్స్ మనం యూనిఫామ్ లో ఉన్నాక అది మేల్ ఫీమేల్ అనేది ఏముందండి. అందరం ఒకటే అండ్ అందరం కలిసి వర్క్ చేస్తున్నాం. ఇట్స్ మోర్ ఆఫ్ అ టీమ్ వర్క్. నైట్ డ్యూటీస్, వర్క్ బ్యాలెన్స్ ఎలా చేస్తున్నారు మేడం? మేనేజ్ ఎలా చేస్తున్నారు? అలవాటు అయిపోతుందండి అందరికి. మా కానిస్టేబుల్స్ చేస్తున్నారు, మా హోమ్ గార్డ్స్ చేస్తున్నారు, అందరం చేస్తున్నాము. జిల్లాలో మహిళలపై క్రైమ్ తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రైమ్ అగైన్స్ విమెన్ మీద చాలా బలమైన తీసుకుంటుందండి. ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. మెట్రిక్స్ కూడా మనవి ఎప్పుడు మెజర్ చేస్తూ ఉంటాము. ఎక్కడ క్రైమ్ పెరుగుతుంది, ఏ సెగ్మెంట్ ఆఫ్ విమెన్, స్కూల్ పిల్లల మీదనా, లేకపోతే కాలేజ్ వాళ్ళ, వర్కింగ్ విమెన్ మీదనా, ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ వీళ్ళ, ఇదంతా కూడా మనం మెజర్ చేస్తూ ఉంటాము. సో దాని మీద టార్గెటెడ్ అప్రోచ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. డొమెస్టిక్ వైలెన్స్ మీద మీ అప్రోచ్ ఎలా ఉంటుంది మేడం? కేసెస్ హ్యాండిల్ చేయడం? ఎనీ వైలెన్స్ అగైన్స్ విమెన్ ఆబ్వియస్లీ షుడ్ నాట్ బి టాలరేటెడ్. వాళ్ళకి సపోర్ట్ అనేది ఈజ్ ఇంపార్టెంట్. మన రాష్ట్రంలో వన్ స్టాప్ సెంటర్ అని ఉంటుంది. సో అక్కడ కౌన్సిలింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సైకాలజిస్ట్ కూడా వస్తారు, కౌన్సిలర్స్ వస్తారు, మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, లీగల్ వాళ్ళు ఉంటారు. అన్ని రకాలుగా మనం వాళ్ళకి హెల్ప్ చేస్తాము. ఇవన్నీ కూడా ఈ లీగల్ రైట్స్ అనేవి మనం విమెన్ కి చెప్పాలి. విమెన్ లోపల అది వెళ్ళడానికి మనం చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్. వాట్ ఆర్ ది రైట్స్, ఏ ఏజ్ వాళ్ళకి ఏ యాక్ట్స్ ఉన్నాయి అండ్ వాళ్ళ రైట్స్ ఏంటి, ఇప్పుడు పాక్సో యాక్ట్ ఏంటి, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఏంటి, డౌరీ యాక్ట్, ఇవన్నిటి మీద కూడా మనం అవగాహన కల్పిస్తాం. మోర్ ఇంపార్టెంట్లీ చిన్న పిల్లలకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మీద ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్ని స్కూల్లో వెళ్ళేసి వాళ్ళకి నడవడిక ఎట్లా ఉండాలి, ఇట్లాంటివన్నీ కూడా మనం నేర్పిస్తున్నాం. ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ లో రావాలనుకుంటున్నారో యంగ్ గర్ల్స్, ఉమెన్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? స్టే ఫోకస్డ్, ఎయిమ్ హై అండ్ వర్క్ హార్డ్ టు అచీవ్ యువర్ గోల్స్. ఫైనల్ గా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి ఒక సందేశం. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ తరపున ఈ వారం అంతా కూడా మహిళా సాధికారత ఉత్సవాలు చేసుకుంటున్నాము. ఎంపవర్మెంట్ ఆఫ్ ఆల్ విమెన్ ఆర్ మెయిన్ ప్రయారిటీ అండ్ దానికి అన్ని రకాలుగా కృషి చేస్తున్నాము. మన జిల్లాలో ధైర్యంగా చెప్పండి, న్యాయం వైపు నడవండి అనే ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. అందరూ విమెన్ కి కూడా ఎంకరేజ్ చేస్తున్నాము. మీ పట్ల కానీ ఎవరితో అయినా కానీ అన్యాయం ఏమైనా జరుగుతుంది అంటే మీరు డెఫినెట్ గా రిపోర్ట్ చేయండి, మనం యాక్ట్ చేస్తాం. పోలీస్ డిపార్ట్మెంట్, నెల్లూరు పోలీస్ ఎప్పుడు మీతో ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. మీరు షేర్ చేసిన విషయాలు చాలా మందికి ఉపయోగపడతాయని కోరుకుంటున్నాము. మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్.